ఓ విశ్వాసి, ఓ విశ్వాసురాలా, ఈ మాటలు నీకోసమే. ఇవి నీలో ఉంటే నువ్వు దేవుని కుమారుడిగా, కుమార్తెగా ఉండలేవు. మొదటిది నేత్రాశ, అపవిత్రమైనవి చూడడానికి ఇష్టపడడం. రెండవది శరీరాశ, శరీరాన్ని సుఖపెట్టుకునే విధంగా ఉండడం. మూడవది జీవపు డంబం, నువ్వు చేసినది అందరికీ తెలియాలని అనుకోవడం. నాలుగవది హృదయ తలంపులు, ఎదుటివారిపై వ్యతిరేక స్వభావాన్ని చూపించడం. ఇవి 4 నీలో ఉంటే నీవు దేనికి దూరం అవుతావో తెలుసా? మొదటిది వాక్య ధ్యానం. వాక్యాన్ని అలవాటుగా చదివే నీవు ఆ వాక్యాన్ని చదవకుండా మానివేస్తావు. రెండవది ప్రార్థన, దేవుని దగ్గర తగ్గించుకొని అడిగే నీవు దేవుని దగ్గర తగ్గించుకొని అడగకపోవడం. మూడవది దేవుని పని, దేవుని పని దగ్గర బాధ్యతగా ఉండే నీవు బాధ్యతగా ఉండకపోవడం.